ఈ చంద్రబాబు నాయుడు గారికి విజన్కి సంబంధించి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ ఉన్నారు. విజన్ అనేది 5 ఏళ్ళకి మాత్రమే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆలోచించి 2047లో మనం విజన్ తయారు చేస్తున్నానని చెప్పే వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. ఎందుకంటే ప్రజలు మనకు అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలు మాత్రమే. 5 సంవత్సరాలు నువ్వేం చేయగలవో అదే నీ విజన్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు గుడివాడ అమర్నాథ్ మాటలు? 5 సంవత్సరాల లోపు ఆలోచించే మనిషి కాబట్టి అతను ఆ పెట్టుబడి వెళ్ళే ఎక్కడండి దాన్ని దావోస్ వెళ్తారు కదా, అక్కడికి వెళ్తే రేపు కాక ఎల్లుండి మనం అక్కడ చేరుతాం, అక్కడ చల్లనీళ్ళతో స్నానం చేయాల్సి వస్తుందని చెప్పేసి చాలా ముందు జాగ్రత్త తీసుకున్నటువంటి వాడు ఈ కోడిగుడ్డు మంత్రి గారు. రాష్ట్ర నాయకుడు భవిష్యత్ తరాల కోసం ఏదైతే ప్రజలకు కావాలో అది ఆలోచిస్తారు. ఎక్కడ దాకా, ఎందుకంటే కుటుంబంలో రేపు కూతురు పెళ్ళికో కొడుకు చదువుకో రేపు రోగాలకో మంచికో ఒక ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఒక చిట్టి దగ్గర నుంచి ప్రతిదీ కూడా ప్రజలు పొదుపు చేసేది, దూరంగా ఆలోచించేది అవసరాలు తీర్చుకోవటానికి. ఈ గుడివాడ అమర్నాథ్కి ఏం తెలుసండి? నిన్నగాక మొన్న వచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో ఉండి మినిస్టర్గా చేశారు. వీళ్ళు 5 సంవత్సరాల గురించి ఆలోచించే వాళ్ళు అయితే ఆర్థికంగా ఆలోచించరు. వీళ్ళు ఈ డిస్టిలరీస్ అన్నీ కూడా స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే ఉపాధ్యాయులు వీళ్ళందరూ ఉంటారో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఆధీనంలో మద్యం అమ్మకాలు, మద్యం శాశ్వత బంద్ అని చెప్పి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల యొక్క లిక్కర్ స్కామ్కి పాల్పడి నెక్స్ట్ 5 సంవత్సరాలకి ఎన్నికలకు ఉపయోగించాలని చెప్పేసి ఉపయోగించినటువంటి వాళ్ళు మీరు. అవునా కదా? మీరైతే డబ్బు విషయంలో వచ్చి 5 సంవత్సరాలకు ఆలోచిస్తారు. మీరు స్వతహానికైతే అధికారం ఉన్నప్పుడే కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి, మనవడి పెళ్ళి ఇవన్నీ కూడా లగ్జరీగా చేస్తారు. మాట్లాడటానికైనా కనీసం సిగ్గుండాలా? అస్సలు ఏ మాట మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా జ్ఞానం లేకుండా గతంలో వీళ్ళ మనకు పరిపాలించినటువంటి మంత్రులు అని చెప్పేసి జాలి వేయటం తప్పితే వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. అంటే ముఖ్యంగా పేరునాని కూడా మాట్లాడుతూ ఉన్నారు. అమరావతిలో చంద్రబాబు నాయుడు ఇల్లు కడుతూ ఉన్నాడు, అది దాదాపు 18 కోట్లకు విక్రయించాడు, 25,000 చదరపు గజాల స్థలాన్ని విక్రయించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి 4,000 చదరపు గజాలు ఇల్లు కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అని అన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఒక్కడే కదా, అతనికి 25,000 గజాల స్థలం ఎందుకు అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడని ఏం చెప్తారు అసలు? మరి ఆ విధంగా వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎలంక ఎందుకు? తర్వాత ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి కదా అతనికి ప్యాలెస్లు. అదే మన పులివెందులో మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి 100 ఎకరాల భూమి జగన్మోహన్ రెడ్డి అయ్యా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పేసి తిరిగి ఇవ్వకుండా మీ స్వాధీనం పెట్టుకున్నారే. మీకు అయ్యింది ఎందుకు? పొరలాడటానిక? వాస్తవానికి 6 గజాలే కదా స్థలం కావాలా? దేశాన్ని దోచుకునేటటువంటి తత్వం మీకు ఎందుకు వచ్చింది? కాబట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తున్నాడు, ప్రతి శనివారం ఇక్కడ సచివాలయ సిబ్బందికి సెలవులు ఇచ్చి ప్రత్యేక రైలు వేయించాడు. రాజధాని నిర్మాణించుకున్నంత వరకు మనం ఇక్కడ ఉందాం, మనం కొనే తాగే ఉండే ప్రతి దాని మీద మన డబ్బు మన దగ్గర రొటేట్ అవుతుంది, వేరే రాష్ట్రానికి వెళ్తానికి వీల్లేదని చెప్తే ఈ మూర్ఖులు ఏం చెబుతారంటే 10 సంవత్సరాల కాలం ఉంచుకొని నువ్వు ఎందుకు ముందే వచ్చేసావు, రూపాయికి నోటు, నూటికి రూపాయి ఏదో చెప్తా ఉంటారు. అరే నాయనా, మీకు విమర్శించటానికి అది తప్పితే ఇంకా వేరే ఏం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడరు అద్దె ఇంట్లో ఉంటున్నాడన్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు చక్కగా వెలగపూడికి సంబంధించినటువంటి మాకు తెలిసిన రైతుల దగ్గర భూమి నచ్చిన ధర కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, అందులో ఉంటాడు. అతను ముఖ్యమంత్రి కదా. మీ ఇంటికి అయితే 100 మంది వస్తారు ఫ్యాక్షనిస్టులు, ఒకడు కొడవలి, ఒకడు గొడ్డలి, ఒకడు తుపాకీ తీసుకొని ఈరోజు ఎవరికి వేసేయాలి ఎవరికి తీయాలని. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాడు కాదు కదా. అతని కుమారుడు లోకేష్ గారు అలాంటి వాళ్ళు కాదు కదా. వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కాదు కదా. వాళ్ళు చక్కటి ఏదో నడవడి కలిగినటువంటి వాళ్ళు, ప్రజాసేవకు అంకితమైనటువంటి వాళ్ళు. రేపు అనేకమైనటువంటి సంఘాలతో, సమస్యలతో, ప్రతినిధులతో ఎవరితోనూ మాట్లాడాలంటే ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి కదా. దానికోసం విస్తృతమైనటువంటి ఒక ఇంటిని కట్టుకున్నారు అమరావతిలో. దానికి తప్పే ఉంది. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు ప్యాలెస్ అని చెప్పేసి పిలు, గర్వంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ప్యాలెస్లో ఉంటాడని. కానీ నువ్వు ఉండే ప్యాలెస్ అంటే
అది పేదల రక్తంతోనో సుపారీలతోనో మర్డర్లతోనో ఆక్రమణలతోనో కట్టినటువంటి ప్యాలెస్. నువ్వు ప్యాలెస్ కట్టుకొని మోసం చేసావు కాబట్టి నిన్ను ఆ ప్యాలెస్ ఆ కొంప అని చెప్పి అనాల్సి వచ్చింది తప్పితే వేరే విధంగా కాదని తెలియజేస్తాను.